గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం క్రియేషన్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అనే క్లాసిక్ లోడ్ బ్యాలెన్స్ ని ఎలా డిలీట్ చేసుకోవాలి. ఓకే, క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత మనం డిలీట్ చేసుకోవాలి కదా, అది ఎలా అనేది ప్రాక్టికల్ గా మనం దానికోసం అమెజాన్ అకౌంట్కి వెళ్తున్నాం. అంతకంటే ముందు ఒక డయాగ్రామ్ చూపిస్తాను. ఇక్కడ క్రియేషన్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏంటంటే ఇక్కడ ఈజీ టు క్రియేట్ చేసుకొని మనం ఇలా క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ చేసుకుంటాం. లక్ష్మీ లోడ్ బ్యాలెన్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఆ యూఆర్ఎల్ అనేది మనకు డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదా చెక్ చేయడం కోసం మనం ఇక్కడ క్లాస్ లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసి అటాచ్ చేసుకుంటాం. ఓకే, అది ఎలా అనేది ప్రాక్టికల్ గా చూద్దాం. దానికోసం నేను ఇక్కడ లాంచ్ డిస్టెన్స్ క్లిక్ చేసుకుంటున్నా. సో ఇక్కడ సర్వర్ 1 అని తీసుకుంటుంది. సర్వర్ 1 స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ అమెజాన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటాయి. అమెజాన్ లైనక్స్, మ్యాకోస్, ఉబంటు, విండోస్, రెడ్ హాట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను అమెజాన్ లైనక్స్ యూజ్ చేసుకున్నా. అమెజాన్ లైనక్స్ ఆపరేషన్ సెలెక్ట్ చేసుకున్నా. సో మెషిన్ మీద వచ్చేసి లైనక్స్ 2 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే 2023 ఎక్స్పైర్ అయిపోయింది. లైనక్స్ 2 అనేది ప్రాపర్ గా వర్క్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఆర్కిటెక్చర్ ఉంది 64-bit x86, 64-bit ARM. డిఫాల్ట్ గా నేను 64-bit x86. ఇక్కడ అమెజాన్ ఐడి జనరేట్ అయింది. వెరిఫైడ్ ప్రొవైడర్ అంటే AWS ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇన్స్టెన్స్ టైప్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్స్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ T2 మైక్రో, T2 మీడియం, T2 స్మాల్, T3 స్మాల్, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. T2 మైక్రో ఉండేది ఇప్పుడు T3 మైక్రోకి చేంజ్ అయ్యింది. బట్ రియల్ టైంలో క్వశ్చన్ వచ్చినప్పుడు T3 మైక్రో యూజ్ చేసినాం అంటే వర్క్ చేయలేదు, పేడ్ వర్షన్ యూజ్ చేసి వర్క్ చేసినా అని చెప్పాలి. సో ఇక్కడ TPR ని క్రియేట్ చేసుకోవాలి. బట్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి దీన్ని సెలెక్ట్ ఎడ్జెటింగ్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకుంటే క్రియేట్ TPR అని తీసుకోవచ్చు. ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న ఎడ్జెటింగ్. ఇక్కడ చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ అట్ ఏ టైంలో 2 క్రియేట్ చేసుకుంటున్నాను. సో లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసి లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసుకుంటున్నాను. ఇక్కడ రిఫ్రెష్ అగైన్. ఇక్కడ మనకి 2x2 రావాలా, రన్నింగ్ వచ్చేసింది. సర్వర్ 1 వచ్చేసి నేమ్ తీసుకున్నా, ఇన్స్టెంట్ ఐడి జనరేట్ అవుతుంది. ఇక్కడ టోటల్ అవైలబుల్ జోన్స్ ఏమున్నాయి, లాస్ట్ టైం ఏంటి, ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నావు, ఇక్కడ టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేసుకున్నా సర్వర్ 1 ని నేను మొబైల్ స్టామ్కి కనెక్ట్ అవుతున్నాను. ఓకే, గో టు మొబైల్ స్టామ్ హియర్, ఓపెన్. సో నెక్స్ట్ ఏం చేస్తాను అంటే నేను ఇక్కడ చూసుకున్నట్లయితే సెషన్ ఉంది కదా, ఈ సెషన్ క్లిక్ చేసుకుంటాను. వన్స్ సెషన్ క్లిక్ చేసుకుని ఎస్ఎస్ క్లిక్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ రిమోట్ హోస్ట్, అక్కడ పబ్లిక్ ఐపీ కాపీ చేసుకున్నాను కదా, ఆ పబ్లిక్ ఐపీని ఇక్కడ ఇచ్చిన. బట్ రిమోట్ రియల్ టైంలో అయితే ప్రైవేట్ ఐపీ యూజ్ చేసుకుంటాను. ఓకే, సో నేను ఎందుకంటే డేటా సెక్యూరిటీ కోసం ఇక్కడ స్పెసిఫిక్ యూజర్ ఏముంటుంది ఆపరేషన్ సిస్టమ్కి, EC2 ఐఫోన్ యూజర్. ఇక్కడ ఎస్హెచ్ ఒక పోర్ట్ నెంబర్ 22. సో నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్ క్లిక్ చేసుకుంటే యూజ్ ప్రైవేట్ కీ ఎనేబుల్ అవుతుంది. మనకి ఇక్కడ ఒక పీకే ఫైల్ ఆర్ పెన్ ఫైల్ క్రియేట్ చేసుకుంటాం కదా, ఆర్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకుంటే అక్కడ పీపీకే ఫైల్ అనేది ఉంటుంది, లేదా పెన్ ఫైల్, రెండు సపోర్ట్ చేస్తుంది మనకి ఏదైతే. సో నెక్స్ట్ ఏంటి బుక్ మార్క్ సెట్టింగ్కి వెళ్తున్నాం. ఇక్కడ సర్వర్ 1 అని తీసుకుంటాం, ఐడెంటిఫై చేస్తున్నాం. ఓకే అని క్లిక్ చేసినాం. ఓకే అని క్లిక్ చేయగానే యాక్సెప్ట్ అడుగుతుంది, యాక్సెప్ట్ చేసిన. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, sudo -i అని రూట్ యూజర్కి స్విచ్ అయ్యాను. ఇక్కడ నేను ఒక HTTPD ఒక ప్యాకేజీని ఇన్స్టాల్ చేస్తాను. M ఇన్స్టాల్, ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ యూజ్ చేసుకున్నప్పుడు మనం M కమాండ్ యూజ్ చేసుకుంటాం. M ఇన్స్టాల్ HTTPD -i ఇచ్చుకుంటే మనకు డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ అవుతుంది కదా. ఇప్పుడు సిస్టమ్ CTL స్టేటస్ చెక్ చేస్తుంది. సిస్టమ్ సీరియల్ స్టేటస్ HTTPD తెలుసుకున్నట్టే మనకు యాక్టివ్ ఇన్యాక్టివ్ అని ఉంది కదా. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. సిస్టమ్ CTL స్టార్ట్ HTTPD. ఇప్పుడు స్టేటస్ చెక్ చేసుకో, 1 సెకండ్ ప్యారేజ్ ఇచ్చుకొని యాక్టివ్ రన్నింగ్లో ఉంది. ఇలా నేను ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తాను. అలానే మనకు ఇంకో సర్వర్ ఉంది కదా, ఇప్పుడు దీనికి సర్వర్ 2 అని నేమ్ ఇచ్చుకుంటాం. సర్వర్ 2 అంటే దీని యొక్క పబ్లిక్ ఐపీ కాపీ చేసుకొని గో టు మొబైల్ స్టామ్ హియర్, ఇక్కడ సెషన్స్ క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఎస్ఎస్ క్లిక్ చేసుకుంటాం. ఇక్కడ రిమోట్ హోస్ట్లో నేను పబ్లిక్ ఐపీ తీసుకున్నాను, రియల్ టైంలో ప్రైవేట్ ఐపీ చేసుకుంటాను. స్పెసిఫిక్ యూజర్ నేమ్ EC2 ఐఫోన్ యూజర్, కోడ్ నెంబర్ SH2. సో నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్ ఉంటుంది కదా, ఇక్కడ యూజ్ ప్రైవేట్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు పీపీకే ఫైల్ క్రియేట్ చేసుకున్న దీనికి కూడా నేను ఏమైనా పీపీకే ఫైల్ సపోర్ట్ చేస్తాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేసుకోండి. సో బుక్ మార్క్ సెట్టింగ్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ బుక్ మార్క్ సెట్టింగ్ ఏంటి, సర్వర్ ఐడెంటిఫై కోసం బుక్ మార్క్ సెట్టింగ్కి వెళ్తాం. సర్వర్ 2 తీసుకుందాం. సో ఇక్కడ
సర్వర్ 1 తీసుకున్నాం, సర్వర్ 2 తీసుకున్నాం. ఇట్లా మనం ఐడెంటిఫై కోసం తీసుకున్నాం. ఈజీ ఐఫోన్ యూజర్ నుంచి sudo ఐఫోన్ root user కి స్విచ్ అయ్యింది. ఈజీ ఐఫోన్ యూజర్ నుంచి sudo ఐఫోన్ ఇచ్చి root స్విచ్ అయినా కదా, ఇక్కడ నేను m కమాండ్ యూజ్ చేసుకొని m ఇన్స్టాల్ httpd ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, ఇన్స్టాల్ అయిన తర్వాత స్టేటస్ చెక్ చేద్దాం. సిస్టమ్ ctl స్టేటస్ httpd అయితే ఇంకా యాక్టివ్ దగ్గర రాలేదు. అలాంటప్పుడు నేను చేసుకుంటాను, సిస్టమ్ ctl ఇచ్చుకొని ఇక్కడ స్టేటస్ తీసుకోవాలి. స్టేటస్ మనం ఇక్కడ ఏం స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసి 1 సెకండ్ స్టేటస్ చెక్ చేస్తాం. పేరు వచ్చి యాక్టివ్ రన్నింగ్ సర్వర్ 1 క్రియేట్ చేసినాం, ఆ సర్వర్ 2లో ఇన్స్టాల్ చేసుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే ఈ పాత్ దగ్గర వెళ్తాం. var www html ట్రైలర్ ఎంచుకుంటే మనకేం ఫైల్ క్రియేట్ అవ్వలేదు. ఇక్కడ vim index.py లో కూడా క్రియేట్ చేసుకుంటాం. index.html ఇక్కడ ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళి నేను HTML ట్యాగ్ తీసుకుంటే ఇక్కడ h1 ఫర్ క్యాపిటల్ స్మాల్ తీసుకున్నప్పుడు క్యాపిటల్ తీసుకొని h2 ఫర్ h1 ఇక్కడ ఎంట్రీ ఇచ్చుకొని హలో శ్రీకాంత్ సర్వర్ 1 అని ఇచ్చుకుంటాం. సర్వర్ 1 ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబుల్ క్యూ ఇచ్చుకొని నేను ఇక్కడ సేవ్ చేసుకున్నాను. ఓకే, సేవ్ చేసుకున్నా కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంటే అది నేను సర్వర్ 2కి వెళ్తున్నాను. సర్వర్ 2కి వెళ్ళి నేను ఒక పాత్కి వెళ్తున్నా. cd var /www/html అని ఒక పాత్కి వెళ్తాను. ఇక్కడ చూసుకుంటే ఫైల్ లేదు. ఇక్కడ కూడా vim index.html అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాను. ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళి ఇక్కడ నేను దీనిలో ఏం తీసుకుంటాను అంటే h2 తీసుకుంటాను. క్యాపిటల్ h2 హలో శ్రీకాంత్ సర్వర్ 2 అని తీసుకొని దీన్ని క్లోజ్ చేయాలి కదా. మనం ఓపెన్ చేసుకున్నాం, ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాం. క్లాస్ ఇచ్చుకున్న దానికి h2 క్లోజ్ చేసినాం. క్లోజ్ చేసి ఎస్కేప్ డబుల్ తీసుకుని సేవ్ చేసుకున్నాం. ఇక్కడ నేను అగైన్ సర్వర్ 1కి వెళ్ళి ఇక్కడ మనం ఒక మిస్టేక్ చేస్తున్నాం. index.html వెళ్ళినాం. తెలుసుకుంటే ఓపెన్ చేసినాం కానీ క్లోజ్ చేయలేదు. ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళి క్లాస్ h1 ఎస్కేప్ డబుల్ క్యూ HTML సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను అగైన్ అమెజాన్ అకౌంట్కి వెళ్తున్నాను. గో టు అమెజాన్ అకౌంట్. ఇక్కడ సర్వర్ 1 యొక్క పబ్లిక్ ఐపీ కాపీ చేసుకుంటాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, సర్వర్ 1 యొక్క పబ్లిక్ ఐపీ కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడికి వెళ్ళి నేను పేస్ట్ చేసాను. ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడ నీకు అవుట్పుట్ అనేది రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఇక్కడ పోర్ట్ నెంబర్ అనేది మనం ఇక్కడ 80 అనేది ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకున్నాను. దానికోసం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, సర్వర్ క్రియేట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని సెక్యూరిటీ గ్రూప్కి వెళ్తాం. సో నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసుకొని ఎడిట్ ఇన్వాల్వ్ రూల్స్కి వెళ్ళి ఇక్కడ యాడ్ రూల్ అని క్లిక్ చేసుకుంటే మన యొక్క పోర్ట్ నెంబర్ ఏంటంటే 80 కదా, 80 తీసుకుంటాం. సో ఇక్కడ ఆల్ ట్రాఫిక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు అవుట్పుట్ రాలేదు కదా, ఇప్పుడు సేవ్ రూల్స్ క్లిక్ చేసాం. వన్స్ ఇక్కడ రీప్లేస్ చేస్తాం. హలో శ్రీకాంత్ సర్వర్ 1 వచ్చిందా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనకు సర్వర్ 2 ఉంది కదా, దానికోసం ఏం చేస్తున్నా అంటే నేను ఒకటేసారి 2 సర్వర్లు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ పబ్లిక్ ఐపీ తీసుకుంటున్నా. గో టు పేస్ట్ హియర్, ఎంటర్ క్లిక్ చేసిన. ఎంటర్ క్లిక్ చేయగానే నీకు ఇక్కడ హలో శ్రీకాంత్ సర్వర్ 2 వచ్చిందా, ఎందుకంటే ఒకే సర్వర్ ఒకే ఐపీ తీసుకున్నా కాబట్టి ఇక్కడ హలో శ్రీకాంత్ సర్వర్ 1 హలో శ్రీకాంత్ సర్వర్ 2 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒక సర్వర్ క్రియేట్ చేసుకున్నాం, సర్వర్ 1 సర్వర్ 2 అలానే HTTP ఇన్స్టాల్ చేసుకున్నాం. దాంట్లో ఒక ఇండెక్స్ ఫైల్ క్రియేట్ చేసుకున్నాం. సర్వర్ ఇండెక్స్ ఫైల్ సర్వర్ 2 ఇండెక్స్ ఫైల్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటనేది ఇక్కడ చూసుకుందాం. లెఫ్ట్ సైడ్ స్క్రోల్ డౌన్ చేసుకుని లోడ్ బ్యాలెన్సర్ ఈ లోడ్ బ్యాలెన్సర్ క్లిక్ చేసుకొని ఇక్కడ క్రియేట్ గే లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది.
ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసుకుని ఇక్కడ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, గేట్వే లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. మనకు అంతకుముందు క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఉండేది అనమాట. వన్స్ ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఇవి రావడం వల్ల మనకు క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేస్తారు అనమాట అంతగా. సో క్రియేట్ అని క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ సిఎల్బి అని ఇస్తాం. సిఎల్బి అంటే క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. ఇంటర్ఫేసింగ్ తీసుకుని ఇక్కడ సో ఇక్కడ పిసి ఐడియా డిఫాల్ట్గా తీసేసుకున్నాం. ఇక్కడ అవైలబుల్ చూస్తుంది 1A ఆర్ 1B 2 సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1C 2 సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెక్యూర్ గ్రూప్ డిఫాల్ట్ తీసేసుకున్నాయి ఆల్రెడీ. ఈ హెచ్డిటి పోర్ట్ నెంబర్ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 80 కదా పోర్ట్ నెంబర్, ఈ పోర్ట్ నెంబర్ తీసుకునేది. సో ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకుంటే యాడ్ ఇన్స్టెన్స్, మనకు 2 ఇన్స్టెన్స్ ఉన్నాయి కదా, గేట్వే సర్వర్ 1, సర్వర్ 2. ఈ 2 ఇన్స్టెన్స్ నేను యాడ్ చేస్తాను. కన్ఫర్మ్ క్లిక్ చేసాను కదా. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకుంటే మనకి ఇక్కడ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ అని క్లిక్ చేసుకోండి. వ్యూ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ క్లాష్ లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ అయింది కదా. డీటెయిల్స్ ఏమైనా చెక్ చేసుకోవచ్చు. పోస్టెడ్ జోన్స్ ఏమున్నాయి, విబిసి డిఫాల్ట్ ఏమున్నాయా, అవైలబుల్ జోన్స్ ఏమున్నాయా, ఇక్కడ టోటల్ మనం చెక్ చేసుకోవచ్చు. సో లిజనర్స్ అంటే ఏంటి, నెట్వర్క్ మ్యాపింగ్ గురించి ఏమైనా చెక్ చేసుకోవాలి. సబ్జెక్ట్స్ ఏమున్నాయి, మన డిఫాల్ట్గా 1A1B, సెక్యూరిటీ, హెల్త్ చెక్స్, ఇట్లా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నది మనకు డిఎన్ఎస్ ఉంది కదా, ఈ డిఎన్ఎస్ కాపీ చేసుకొని ఇక్కడ పేజ్ చేసి డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ అయితే 80 కదా, 80 ఇచ్చేసాడు. అంటే నీకు ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకంటే విల్ టేక్ సమ్ టైం. మనం ఇప్పుడే క్రియేట్ చేసినాం కాబట్టి సమ్ టైం వెయిట్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా రీఫ్రెష్ క్లిక్ చేసినప్పుడు సర్వర్ 1, సర్వర్ 2 అని వస్తుంది. ఓకే, విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, సమ్ టైం తీసుకుంటుంది. ఓకే, ఇలా మనం క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేసినప్పుడు. సో ఫర్ ఎనీ క్వశ్చన్స్ వితౌట్ డౌట్స్ మీ కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. డెవోప్స్ విత్ AWS కోర్స్ నేర్చుకోవాలనుకుంటే గంటా సాఫ్ట్ నోట్స్ ప్రైవేట్ లింక్ వచ్చి వాటిని కన్సల్ట్ అవ్వండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం డిలీట్ చేయాలి కదా, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసాం. డిలీట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ అని డిలీట్ అయిపోయిందా, ఇలా మనం తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.